హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేసెను. విన్నారా ప్రియజనమా? ఏలియా చేస్తున్న ఒక నెగిటివ్ ప్రేయర్ మనం ఈ ఉదయం చూస్తున్నాం. ఏలియా పాజిటివ్ ప్రేయర్ చేయట్లేదు. బేర్షుబ అరణ్యంలో బదరీ వృక్షము కింద అతడు మరణాపేక్ష గలవాడే కూర్చుని అలసిపోయిన వ్యక్తిగా, ఇక చావుకు చివరంచులో ఉన్న వ్యక్తిగా అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇక చాలు అని ఒక నెగిటివ్ ప్రేయర్ చేస్తున్నాడు. బ్రతికింది చాలు, చేసిన సేవ చాలు, చేసిన ప్రార్థన సరిపోతుంది అని చాలామంది ఏలియాలాగా అనుకుంటున్నారేమో. ఈ ఉదయం ఈ వర్తమానం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది కదా. నీతోనే మాట్లాడుతున్నట్లుగా కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఏలియాలాగా చాలామంది ఇక బ్రతికింది చాలు, చేసిన పరిచర్యలు సేవలు చాలు, చేసిన ప్రార్థన సరిపోతుందని చాలామంది భావిస్తున్నారు, చాలామంది తలుస్తున్నారు, చాలామంది ఇలా ప్రార్థనలు చేస్తూ కూడా ఉండి ఉంటారు మీ జీవితంలో. అయితే చాలామంది ఇళ్లలో ఉన్నారు, చాలామంది మా గ్రామంలో ఉన్నారు, కానీ నేను అరణ్యంలో ఉన్నాను, అరణ్యపు బ్రతుకు నేను లీడ్ చేస్తున్నానని చాలామంది భావిస్తున్నారు, చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు అరణ్యంలో ఉన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తుంది. నీ ముఖం మీద ప్లాస్టిక్ నవ్వు ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది, కానీ నీ హృదయంలో అగ్ని పర్వతం పేలటానికి సిద్ధంగా ఉంది. వినండి ప్రియదవిచనమా. ఆ రోజున బేర్షుబ అరణ్యం వ్యాపు పరలోకం తొంగి చుట్టం ప్రారంభించింది. ఇక చాలయ్యా, నన్ను తీసేసుకో. ఆ రోజున బేర్షుబ అరణ్యం వైపు పరలోకమంతా తొంగి చూడటం ప్రారంభించింది. ఏలియా పాజిటివ్ ప్రార్థన చేసేవాడు. అతడు ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి లెగుస్తారు. అన్ని సమయాల్లో పాజిటివ్ ప్రేయర్ చేశాడు ఏలియా, అనుకూలమైన ప్రార్థన చేశాడు. కానీ ఈ ఒక్క సందర్భంలోనే వ్యతిరేకమైన ప్రార్థన చేస్తాడు. ఏమనో తెలుసా? ఇక చాలు, అని తీసేసుకో. మీ జీవితాల్లో మీకు ఎదురయ్యే కష్టాలు భరించలేక, మీ మీద పడే నిందలు భరించలేక, మీ కుటుంబంలో జరిగే గందరగోళం గలిబిలి భరించలేక, నీ సేవలో, నీ సేవా జీవితంలో, నీ పరిచర్యలో, నీ మినిస్ట్రీలో ఒక భయంకరమైన లోటు, ఒక భయంకరమైన గందరగోళాలను భరించలేక నీవు కూడా నీ జీవితంలో వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ ఉదయం. ఎందుకయ్యా నన్ను బ్రతికించావు? ఇది వ్యతిరేకమైన ప్రార్థనే. ఎందుకయ్యా నాకు ఈ జీవితం? ఇది వ్యతిరేకమైన ప్రార్థనే. నన్ను తీసేసుకో అయ్యా, ఇది వ్యతిరేకమైన ప్రార్థనే. ఈ ప్రార్థనలు చాలామంది చేస్తున్నారు. విసుగుపోయి ఎందుకయ్యా నాకు ఈ జీవితం, ఎందుకయ్యా నాకు ఈ లైఫ్, ఎందుకయ్యా నాకు ఈ కుటుంబం, ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు? ఒక వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ జీవితంలో. కానీ ఐ ప్రొఫెసైజ్, నేను ప్రవచిస్తున్నాను, పాజిటివ్ రెస్పాన్స్ నీకు రాబోతుంది. రిబాల తూరా నక్క షండాల రబాషి, పాజిటివ్ రెస్పాన్స్ నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వబోతున్నాడు. ఏలియా చేసిన ప్రార్థన నెగిటివ్ ప్రార్థనే. నన్ను తీసేసుకో, నేను చేసిన సేవ చాలు, నేను చేసిన ప్రార్థనలు సరిపోతాయి, నేను బ్రతికింది చాలు, నన్ను తీసేసుకోమని ఏలియా నెగిటివ్ ప్రార్థన చేస్తే దేవుడు పాజిటివ్ వైబ్లో ఏలియాని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం
కలుగునుగాక. ఓ ఏలియాను దేవుడు ఏం చేశాడంటే పరలోకంలోంచి ఆహారాన్ని 2 సార్లు పంపి అతడిని రబాతున కషందల ఒక అద్భుతమైన శిఖరానికి చేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైన శిఖరానికి చేర్చాడు. పరలోకంలో చావు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చావును కొట్టివేశాడు. ఏలియా జీవితంలో ఒక అద్భుతమైన శిఖరానికి, గమ్యానికి చేర్చి ఒక బలమైన సేవను చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నీ జీవితంలో నువ్వు విసిగిపోయి ఒక నెగిటివ్ ప్రార్థనలు, ప్రతికూల ప్రార్థనలు చేస్తున్న నా దేవుడు నీ ప్రతికూల ప్రార్థనలకి అనుకూలమైన సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రబా తునానాబా. రిసీవ్ చేసుకోండి, మాటను రిసీవ్ చేసుకోండి. నువ్వు ఎన్నిసార్లు ప్రతికూలమైన ప్రార్థనలు చేశావో వాటన్నిటికీ అనుకూలమైన సమాధానాలు దేవుడు ఇచ్చి నేను సంతోషం చేసి నేను నడిపించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయం నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రజలు భయంకరమైన శోధనల బట్టి, భయంకరమైన పరిస్థితులను బట్టి తట్టుకోలేక ప్రతికూలమైన ప్రార్థనలు చేస్తున్నారేమో. ఇక నా జీవితం ఎందుకయ్యా, నాకు కుటుంబం ఎందుకు, నాకు ఈ భవిష్యత్తు ఎందుకు, నాకు ఈ ఫెయిల్యూర్ ఏంటి, నాకు ఈ వ్యతిరేకత ఏంటని ఒక వ్యతిరేకమైన ప్రార్థనలు, ఒక ప్రతికూలమైన ప్రార్థనలు చేస్తున్నారేమో. కానీ ఈ ఉదయం నీ ప్రజలతో నువ్వు మాట్లాడావు. నేను ప్రతికూలమైన ప్రార్థనలు నువ్వు చేస్తే నేను అనుకూలమైన సమాధానాలు నీకు ఇవ్వబోతున్నాను. ఏలియా ప్రతికూలమైన ప్రార్థన చేశాడు, వ్యతిరేకమైన ప్రార్థన చేశాడు, నెగిటివ్ ప్రైడ్ చేశాడు. నువ్వు పాజిటివ్ ఆన్సర్ ఏలియాకు నువ్వు ఇచ్చావు. ఈ రోజున వర్తమానం విన్న ప్రతి బిడ్డకి నువ్వు పాజిటివ్ వర్తమానం ఇవ్వబోతున్నావు. నీ ప్రజలను సంతోష పెట్టబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ దినచర్య అంతా నీ బిడ్డలకి దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, శుభప్రదంగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి అద్భుతమైన బాటలో నడిపించి ముందుకు తీసుకుని వెళ్ళమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తి ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వాక్యం, ఈ వర్తమానం మీరు నువ్వు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. నీ బంధువులకి, స్నేహితులకి, ఇరుగుపొరు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేయండి. వారికి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.